హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకైతే ఒక మంచి సినిమా గురించి అయితే చెప్తానండి. ఆడంబరాలు అనుబంధాల సినిమా పేరొచ్చేసి, ఇందులో సావిత్రి గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు, శారద గారు, రావుగోపాలరావు గారు ఉన్నారు. అసలు ఎంత మంచి సినిమా అండి ఇది. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరూ చూడాలండి ఇలాంటి సినిమాలనేవి. ఆడంబరాలకి పోయి ఉన్నదంతా పోగొట్టుకొని ఎంత అవస్థలు పడుతుందో ఆ కుటుంబం అనేది చూపించారు. ఇందులో సావిత్రి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రావుగోపాలరావు ఒకటే మాట అండి. వాళ్ళు అన్నీ గొప్పలకు పోతా ఆడంబరాలు మనకంటే అంటే మనం ఎవరి దగ్గర తల ఉంచకూడదు, మనం ఒకరి దగ్గర పని చేయకూడదు అనే ఒక ఇదిలో ఉంటారనమాట. కృష్ణ గారు, శారద గారు అలా కాదండి. శారద గారు అయితే ఇప్పుడు మనకుంటే ఖర్చు పెట్టుకుంటే రేపు మిగలదు కదా అని సలహా ఇస్తుంటుంది అనమాట. ఆ విషయం అయితే సావిత్రి గారికి అస్సలు నచ్చేది కాదు. కోప్పడతా ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా అని చెప్పి. సావిత్రి గారు వచ్చేసి పెద్ద కోడలుగా ఉంటారు. అలాగే శారద గారు కృష్ణ భార్యగా వస్తారు, రెండో కోడలుగా. చాలా బాగా ఉంటారు. ఫస్ట్ అయితే కలిసిమెలిసి ఉంటారు. ఆ తర్వాత కృష్ణ గారికి అయితే పట్నంలో జాబ్ వస్తుంది, పశువుల డాక్టర్గా వస్తుందన్నమాట. కానీ పంపించరు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి అన్నగారికి వచ్చి చెప్తారు, ప్రభాకర్ రెడ్డి గారికి. కానీ మనం ఒకళ్ళ దగ్గర పని చేయడం మనకు అట్లా ఇష్టం ఉండదు కదా, నాన్నగారు ఒప్పుకోరంటే. మన ఆస్తి ఉంది కదా, అది ఇది అంటే ఏం ఆస్తి, మీరు అన్ని దాన ధర్మాలు చేయక ఏం మిగిలింది, ఏముంది ఆస్తి, నేను ఉద్యోగం చేస్తాను అని అని చెప్తే ఇంకొచ్చి నాన్నగారికి చెప్పడంతో సరే ఆయన కూడా ఇంకా ఒప్పుకుంటారు. అలా ఆయన పట్నంకి అయితే వెళ్ళిపోతారు పశువుల డాక్టర్గా. ఇంకా తర్వాత శారద గారు అయితే ఇంకా ఇక్కడే ఉండిపోతారు అనమాట. కృష్ణ గారు ఒక్కరే ఉంటారు. తర్వాత ఇంకా పిల్లలకి, సావిత్రి గారి పిల్లలకి పాఠాలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటే సావిత్రికి అస్సలు నచ్చేది కాదనమాట. సావిత్రి గారు అయితే కోపడుతూ ఉంటారు, మేము ఎప్పుడు చదువుకోలేదు, మాకు ఈ చదువులు వద్దు, పనులు చేసుకుంటే చాలు, ఈ ఆస్తులన్నీ సంపాదించి ఎవరు తినాలి ఏంది అని కోపడుతుంటారు. ఇంకా ఆవిడ సంవత్సరం అలా బిడ్డలను కంటా ఉంటారనమాట. డాక్టర్ గారు చెప్తారు ఆవిడ ప్రాణానికి చాలా ప్రమాదం, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తే ఆ విషయము శారద గారు అయితే సావిత్రి గారికి చెప్తే కోపడతారు. ఏం మా ఆస్తులు నీకు తగ్గకుండా పోతాయనా, నీ పిల్లలు లేకుండా పోతాయనా అని చెప్పి మామగారిని భర్తను పిలిచి కోపడతారనమాట. అప్పుడే కృష్ణ గారు అయితే వస్తారు, నీకెందుకు ఇవన్నీ అని చెప్పి తనని కొడతారు. కొట్టేసి ఇంకా అక్కడి నుంచి ఆయన మళ్ళీ పట్నంకి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత శారద గారిని అక్కడికే పిలిపించుకొని ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోతారనమాట. ఇక్కడ ఇల్లు సావిత్రి గారు, వీళ్ళు ఫ్యామిలీ ఇల్లు ఇంకా ఆస్తి మొత్తం ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ ఆడంబరాలకు పోతూ ఉన్నదంతా మొత్తం అంతా అట్లా కరిగిపోతూ ఉంటుంది అనమాట. అధిక సంతానం వద్దు అని శారద గారు చెప్తారనమాట. 2 పిల్లలు చాలు అని చెప్తే అస్సలు వినిపించుకోరు వాళ్ళు. ఇంకా అందరూ ఒకటే మాట మీద ఉంటారు. మామగారు కూడా సంతానం ఎక్కువ ఉండాలమ్మా, ఆస్తి ఎంత అని ఎవ్వరు అడగరు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు అని చెప్తారు. అలా మొత్తం వాళ్ళ ఆస్తి అంతా తరిగిపోతుంది. ఇంక ఎవరు చదువుకోకుండా పిల్లలు కూడా అలా తయారైపోతారనమాట. ఇంట్లో పెద్ద అమ్మాయిని ఇంకా చాకరీ చేయించేదానికి ఇంట్లో ఉంచేస్తారు. ఇంకా పెళ్ళిళ్ళు కూడా ఎవరికి చేయరు. ఇంక అట్లాగా గారాబం చేసుకుంటా ఒక అమ్మాయితో పని చేయించుకుంటా ఇంకా అలా నడిచిపోతూ ఉంది ఫ్యామిలీ. పాలు అమ్ముకోవడము ఇట్లా అంటే ఇంకా ఉన్నదంతా కరిగిపోతూ ఉంటుంది అనమాట ఆస్తి. ఈ విషయాలన్నీ తెలుసుకొని కృష్ణ గారు ఇంకా పల్లెటూరుకి అయితే ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళ సొంత ఊరికి అయితే వస్తారు. అప్పటి నుంచి జరిగిన సన్నివేశాలు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ తరం వాళ్ళు అసలు చూడాలి ఇలాంటి సినిమాలు. ఆడంబరాలకు పోతే మనం ఎన్ని అవస్థలు పడతాం ఏంటిదనేది చక్కగా ఉంటుంది ఈ సినిమా. చివరి వరకు అయితే చూడండి, చాలా మంచి మెసేజ్ ఉంటుంది ఈ సినిమా అయితే. చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.